ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారు ఈ మధ్య మీ లైఫ్ ఎలా ఉంది? ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి కదా. అరే, మన బ్రతుకు ఇంతేనా, ఎప్పుడు చూసినా కష్టాలేనా అని చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు. జాబ్లో కష్టపడినా పేరు రాదు, బిజినెస్లో ఎంత పెట్టుబడి పెట్టినా లాభాలు కనబడవు, ఇంట్లో చూస్తే చిన్న చిన్న విషయాలకే గొడవలు. అసలు మన టైం బాగోలేదురా బాబు అనుకుంటున్నారు కదూ. అయితే ఇక మీరేం కంగారు పడకండి, మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ జీవితం మొత్తం ఒక అద్భుతంగా మారిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? మీ లైఫ్లోనికి ఒక స్త్రీ అడుగు పెట్టబోతోంది. ఆమె దీవెన, ఆమె సపోర్ట్తో మీ తలరాతే మారిపోతుంది. ఇంతకీ ఆవిడ ఎవరు, మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆమె ఎవరో, ఆమె వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి వారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడతారు. వ్యాపార విషయాల్లో రాణిస్తారు. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్లకు ఉంటుంది. రొటీన్లో మార్పులను ఇష్టపడరు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. అయితే గత కొంతకాలంగా ఇతర గ్రహ ప్రభావాల వల్ల మీరు కొన్ని మానసిక ఒత్తిళ్లను, ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చిన్న విషయాలకే నిరుత్సాహపడటం, ఆందోళన చెందటం జరిగి ఉండవచ్చు. మీ సున్నితత్వం వల్ల ఇతరుల మాటలు మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టి ఉండవచ్చు. ఆర్థికంగా కూడా మీరు ఆశించినంత పురోగతిని సాధించలేకపోయి ఉండవచ్చు. లేదా కొన్ని అనూహ్య ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కూడా మీరు ఆశించినంత గుర్తింపు లేదా లాభాలను పొందలేకపోయి ఉండవచ్చు. మీ కృషికి తగిన ఫలితం దక్కటం లేదని నిరాశపడి ఉండవచ్చు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వృషభ రాశి వారి జీవితంలోనికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతుంది. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో తమ జాతకాన్నే మార్చుకోబోతూ ఉన్నారు. ఆమె సానుకూల శక్తి వీరి జీవితంలోని ప్రతికూలతలను ప్రారద్రోలి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో ఊహించని ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పులు తీరిపోతాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాల్లో లేదా పూర్వీకుల నుండి రావాల్సిన వాటాలు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతుంది. ఆగిపోయిన డబ్బు, రావలసిన బాకీలు అన్నీ వాటంతట అవే వచ్చి చేరుతాయి. వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారికి ఈ స్త్రీ ప్రోత్సాహంతో, అండదండలతో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైన లాభాలను గడుస్తారు. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగటం, జీతం పెరగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటు సొంత ఊరిలోని వ్యవసాయము, ఇతర ఆస్తులను కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో వ్యాపార రంగంలో అప్రతిహితమైన విజయాన్ని సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోనికి అడుగుపెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె ఇచ్చే నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలను చూసుకోవడంతో మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవటం, కొత్త మార్కెట్లోనికి ప్రవేశించటం వంటివి చేయగలుగుతారు. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుతారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరమవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు వెల్లువిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెల్లువిరుస్తాయి. ఇన్ని శుభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నారా?
ఆమె మీ జీవితంలోనికి ఊహించని రూపంలో ప్రవేశిస్తుంది. వివాహమైన వృషభ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత భాగస్వామియే. మీ భార్య మీ వృత్తి జీవితంలోనికి అడుగు పెట్టడంతో ఈ అద్భుతాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చేయూతనివ్వడానికి ముందుకు రావచ్చు, లేదా ఆమె చేస్తున్న పనిని వదిలి మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవచ్చు. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాక ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. వివాహం కాని వృషభ రాశి యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలోనికి ప్రేమ రూపంలో అడుగు పెడుతుంది. ఆమె మీకు రాబోయే భార్య. ఆమెను కలిసినప్పటి నుండి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడుగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో తమ జీవితానికి ఒక స్థిరత్వాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీసులోనికి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరే ఒక కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పనిచేస్తుంది. ఆమెతో కలిసి పనిచేయటం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతమవుతూ ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారు ఈ స్త్రీ ఆశీర్వాదంతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తినిస్తాయి. వృషభ రాశికి చెందిన వారు మీ జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమె కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ముగింపు పలకడానికి వచ్చిన ఒక శుభ సంకేతం. అందుకే ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వండి. ఆమె చెప్పే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాలలో ఆమెను కూడా భాగస్వామిని చేయండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే, ఆమె మనసు అంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమవుతుంది. వృషభ రాశి వారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి, సమస్యల నుండి బయటపడడానికి లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. లక్ష్మీదేవి ఆరాధనను మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచి దాని ముందు కూర్చుని లక్ష్మీదేవి స్తోత్రాలను పఠించటం చాలా మంచిది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకధార స్తోత్రం వంటివి పఠించటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కుంకుమతో లక్ష్మీదేవిని అర్చించటం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు లక్ష్మీదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చన చేయవచ్చు. అలాగే మీ పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమను మీరు ధరించి బయటకు వెళ్ళటం చాలా శుభకరం. నుదుటిపై బొట్టుగా పెట్టుకోవటం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతీపైనో అద్దుకోవటం వల్ల లక్ష్మీదేవి రక్షణ మీకు లభిస్తుందని నమ్మకం. ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి వారు రోజు వీలు కాకపోయినా కనీసం శుక్రవారం వంటి రోజుల్లో తప్పకుండా లక్ష్మీదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఏ ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి శాంతి, సంతోషాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి
కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా, అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక ఉద్యోగ జీవితం. చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఇక మరో 3 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుందో, అసలు ఆవిడ ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం.